ఆటోలో చిచ్చు ఫుడ్ బిజినెస్. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర చిచ్చుకాకి కొంగంగులతో మాట్లాడుతూ ఉంది. కొంగగారు, ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ చాలా బాగుంది. నేను ఇక్కడ ఒక 5 స్టార్ రేంజ్ లో చిచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదామని అనుకుంటున్నాను. మరి అద్దె ఎంత తీసుకుంటారు? ఒక 100, 200 అయితే ఇప్పుడే ఇచ్చేస్తాను. కొంగంకుల్ గట్టిగా నవ్వుతూ, 100, 200? చిచ్చు, నువ్వు కామెడీ బాగా చేస్తావు. ఇది ఊరి సెంటరు. ఇక్కడ రెంట్ నెలకు 10,000. ముందుగా అడ్వాన్స్ కింద ₹1,00,000 ఇవ్వాలి. చిచ్చుకాకి కళ్ళు తేలేసి గుండె పట్టుకుని, అమ్మా 10,000, ₹1,00,000 అడ్వాన్సా? ఓరి నాయనో, నేను అమ్మేది ఇడ్లీలు బజ్జీలు. నీకు ₹1,00,000 ఇవ్వాలంటే నేను నా 2 కిడ్నీలు గుండె అమ్ముకోవాలి. అసలు ఈ రూమ్ లో ఏముందని అంత రేట్ అడుగుతున్నావు? అదంతే చిచ్చు. నువ్వు లోపల నిలబడి గాలి పీల్చుకున్నా కూడా నాకు రెంట్ కట్టాల్సిందే. నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. నాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. నీ రూమ్ లోపల బొద్దింకలు తప్ప ఇంకేమీ లేవు. నువ్వే ఉంచుకో నీ రూమ్ని. చిచ్చుకాకి కోపంగా బాధగా అక్కడి నుండి వచ్చేసింది. రచ్చబండ దగ్గర కూర్చుని ఏడుస్తోంది. అక్కడికి ఆవిడ కొడుకు చిన్నుకాకి వచ్చాడు. ఏమైందమ్మా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి రూమ్ దొరికిందా? ఎక్కడ దొరికిందిరా? ఆ కొంగగాడు రెంటో ₹1,00,000 అంటున్నాడు. ప్రపంచంలో అంత కకృతి ఎవరికి ఉండదురా. మరి ఇప్పుడు మన బిజినెస్ ప్లాన్ డ్రాప్ అయినట్టేనా మమ్మీ? నెవ్వర్. చిచ్చుకాకి ఎప్పుడు ఓడిపోదు. నాకు ఒక తెలివైన ఐడియా కావాలి. రూమ్ తీసుకుంటే రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పంచాయతీ ట్యాక్స్ కట్టాలి. ఇవి ఏమీ లేకుండా నేను బిజినెస్ చేయాలి. ఎక్కడ చేయాలి? సడన్ గా చిచ్చుకాకి కళ్ళ ముందు నుండి ఒక పాత తుక్కు పట్టిన ఆటో రిక్షా వెళ్ళింది. దాన్ని ఒక కోతి అమ్మడానికని తీసుకెళ్తుంది. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ ఎగిరి గంతేసి, యొరేకా, దొరికిందిరా ఐడియా. ఒరై చిన్నగా, ఆ కోతి మావని ఆపరా, నాకు ఆటో కావాలి. అమ్మో, ఆ ఆటో ఎందుకు? అది నడవదు. దానికి బ్రేకులు కూడా లేవు. పిచ్చి వెదవా, నేను దాన్ని తోలడానికి కొనట్లేదురా. ఆ ఆటోనే నా కొత్త రెస్టారెంట్. రెంట్ కట్టక్కర్లేదు, కరెంట్ బిల్లు లేదు. ఎక్కడ కస్టమర్లుంటే అక్కడికి మనమే వెళ్ళి ఫుడ్ అమ్ముతాము. అదే ఫుడ్ ఆటో. 2 రోజులు గడిచాయి. చిచ్చుకాకి ఆ పాత ఆటోని ₹5,000కి కొనుక్కుంది. ఆటో వెనకాల ఉన్న సీట్లు తీసేసి అక్కడొక గ్యాస్ స్టవ్, 2 పెద్ద గిన్నెలు, ప్లేట్లు పెట్టడానికి ర్యాక్స్ ని అరేంజ్ చేసింది. సాయంత్రం 4 గంటలు చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేసింది. బుర్ర బుర్రని సౌండ్ చేస్తూ ఆటో తీసుకుని ఊరి మధ్యలోకి వచ్చింది. ఆటోకి ఒక పెద్ద హారన్ పెట్టింది. ఆ కొత్త సౌండ్ విన్న ఊరి జనమంతా బయటకొచ్చారు. టూని పిచ్చుక, చోటు చిలుక, మాహీగ్రద్ద మరియు బన్ను చిలుక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మమ్మే, ఎవడో ఐస్ క్రీం బండి తెచ్చాడు, నాకు ₹10 ఇవ్వు. అది ఐస్ క్రీం బండి కాదురా, ఏదో ఆటోలాగా ఉంది. లోపల ఎవరో ఉన్నారు. డ్రైవర్ సీట్లో నుండి చిచ్చుకాకి స్టైల్ గా బయటకొచ్చింది. హలో బర్డ్స్, వెల్కమ్ టు చిచ్చు ఫ్లయింగ్ ఫుడ్ ఆటో. ఎక్కడ ఆకలుంటే అక్కడ నా ఆటో ఉంటుంది. ఏంటి చిచ్చు ఇది? ఆటో తెచ్చావు? నువ్వు ఆటో డ్రైవర్వి అయిపోయావా? ఆ డ్రైవర్ని కాదు తోని, నేను ఓనర్ని, చెఫ్ని. ఆ కొంగగాడు రూమ్ రెంట్ 10,000 అడిగాడు. నాకేమంత తెలివి తక్కువ కాదు. అందుకే ఈ ఆటో కొనుక్కొని ఇందులోనే కిచెన్ పెట్టేశా. నేనెవరికి రెంట్ ఇవ్వక్కర్లేదు. నేను మొబైల్ రెస్టారెంట్ నడుపుతున్నాను. దీన్నే సిటీలో ఫుడ్ ట్రక్ అంటారు. నేను ఫుడ్ ఆటో చేశాను. వావ్ చిచ్చు, నీ తెలివికి ఒక దండం. బిజినెస్ చేయడానికి కొత్త దారిలో వెతుక్కోవడంలో నిన్ను కొట్టేవాళ్ళు లేరు. ఇది చాలా స్మార్ట్ ఐడియా. ఐడియా బాగానే ఉంది, కానీ ఆటోలో ఏమి వండుతున్నావు చిచ్చు? మెనూ ఏమిటి? ఆ మెనూ చాలా స్పెషల్ గా ఉంటుంది చోట. నా ఆటో పార్ట్స్ నుండి పేర్లు పెట్టాను చూడండి. ఆటో గేర్ దోశ అంటే డబల్ మసాలా, సైలెన్సర్ సోపు, వేడి వేడి మిరియాల రసం, బంపర్ బిర్యానీ అంటే చికెన్ దమ్మ, హెడ్ లైట్ హల్వా అంటే స్వీట్. బన్ను చిలుక మెనూ చూసి లొట్టలేసుకుంటూ, ఆహా, ఓహో, అంటే మెనూ పేర్లు చూస్తేనే నా కడుపులో హారన్లు మోలుగుతున్నాయి. నాకిప్పుడే ఒక ఆటో గేర్ దోశ కావాలి. నా కడుపేంటి ట్యాంక్ లాగా అయిపోయింది. డన్రా బన్నగా, నా ఫస్ట్ కస్టమర్ నువ్వే. ఇప్పుడే చేస్తా, కూర్చో. చిచ్చుకాకి ఆటో వెనకాల ఉన్న కిచెన్లోకి వెళ్ళింది. స్టవ్ ఆన్ చేసి పెద్ద పెనం మీద పిండి పోసింది. దోశ కాలుతోంది. ఊరి జనమంతా చుట్టూ నించొని చూస్తూ ఉన్నారు. చిచ్చు, ఆటోలో వంట చేస్తుంటే భయంగా లేదా? ఎక్కువ కదిలితే పడిపోతుందేమో. ఏం కాతోని, నా ఆటో చాలా స్ట్రాంగ్. దోశ చూడ ఎలా వస్తుందో. దోశ మీద నూనె పోసి కారం, ఉల్లిపాయలు వేసింది. బన్ను చిలుక చేతిలో ప్లేట్ పట్టుకొని నించుని, అంటే త్వరగా, నా నాలుక వెయిట్ చేయలేకపోతుంది. ఆ దోశ స్మెల్ కి నా బాడీలో ఉన్న
పెట్రోల్ అయిపోతుంది. ఇదిగోరా బన్నుగా, రెడీ అయిపోయింది. ప్లేట్ ముందుకు పెట్టు. సరిగ్గా ఆ టైంకి చిచ్చుకాకి ఆటోని నిలబెట్టిన చోటు కొంచెం ఏటవాలుగా ఉంది. చిచ్చుకాకి ఆటోకి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయింది. దోశ తీసి బన్ను ప్లేట్లో వెయ్యబోయిన టైంకి ఆటో మెల్లగా ముందుకు కదలడం స్టార్ట్ అయింది. బుర్ర కుర్రంటూ ఆటో స్టార్ట్ అయింది. చిచ్చుకాకి కంగారుగా, అరే ఏంటిది, ఆటో కదులుతోంది. చిన్న ఒరే చిన్నగా, ఆటో ఆపరా. అమ్మో, నేను ఆటో బయట ఉన్నాను, నేను ఎలా ఆపను? హ్యాండ్ బ్రేక్ వేయలేదో? నేను మర్చిపోయాడ్రా, ఆటో స్లోప్ లో ఉంది, ముందుకు వెళ్ళిపోతోంది. ఆటో మెల్లగా ముందుకెళ్తుంది. లోపల చిచ్చుకాకి చేతిలో దోశ పెనం ఉంది. కిందకు దిగ ఆటో ముందుకు వెళ్తుంటే బన్నుగాడు ప్లేట్ పట్టుకొని ఆటో వెనకాలే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అలా పరిగెత్తుతూ, అంటే నా దోశ నాకు ఇచ్చేసాయి, మీరు వెళ్ళిపోండి, నేను ప్లేట్ పట్టుకునే ఉన్నాను. చిచ్చుకాకి ఆటో నుండి కిందకు వంగలేక, ఒరే బన్నగా, నేను ఆటో ఆపలేక చేస్తుంటే నీకు దోశ గోలేమిట్రా? కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టుకో. అంటే నేను చిలకని, హుస్సేన్ బోల్ట్ ని కాదు. దోశ కోసం నన్ను మారదాన్ పరిగెత్తిస్తారా? నేను కష్టపడి పరిగెత్తి సన్నగా అయిపోతాను. ఒరే పన్ను, దోశ కోసం ఆటో వెనకాల కుక్కలు పరిగెడుతున్నావేమిట్రా? వెనక్కిరా. రాను మమ్మీ, నేను ఈ రోజు ఆ గేట్ దోశ తినకుండా వదలను. ఆంటీ కొంచెం పెనం వెనక్కి తిప్పండి, నేను ప్లేట్ అడ్డం పెడతాను. ఆటో ఇంకా కొంచెం స్పీడ్గా స్లోప్ లో వెళ్తుంది. చిచ్చుకాకి లోపల బ్యాలెన్స్ తప్పి ఆటో ఇటు ఊగుతుంది. పన్నుగా, ఇదిగో క్యాచ్, దోశ ఇస్తున్నా. చిచ్చుకాకి గెంతులు వేస్తూ ఆ దోశని పెనం నుండి గాలిలోకి విసిరేసింది. దోశ గాలిలో ఎగురుతూ వచ్చింది. బన్ను చిలుక కళ్ళు పెద్దగా చేసి, సూపర్ ఆంటీ, ఇప్పుడు చూడండి నా ఫీల్డింగ్. బన్నుగాడు గాలిలోకి ఎగిరి తన చేతిలో ఉన్న స్టీల్ ప్లేట్ తో ఆ గాలిలో ఉన్న దోశని టక్మని క్యాచ్ పట్టాడు. అచ్చం క్రికెట్ లో క్యాచ్ పట్టినట్టు. యాహూ, క్యాచ్ పట్టేశాను, నా గేరు దోశ నాకు దొరికేసింది. తుని పిచ్చుక నవ్వుతూ, ఆహా, ఏంట్రా మీ కామెడీ? దోశ కోసం జనాలు కౌంటర్ దగ్గర నిల్చుంటారు, కాని వీడు ఆటో వెనకాల పరిగెత్తి మరీ తెచ్చుకున్నాడు. చిచ్చు, ముందు ఆటో ఆపే మార్గం చూడు. ఆటో ముందుకెళ్లి ఊరి చివరున్న ఒక చిన్న ఇసుక దిబ్బకి గుద్దుకొని డబేల్మని ఆగిపోయింది. ఆటో ఆగిపోయింది, కాని ఆటో లోపలున్న సైలెన్సర్ సూపు గిన్నె జారి చిచ్చుకాకి మీద పడింది. చిచ్చుకాకి పొట్ట పట్టుకుని, అమ్మా, నా మీద సూపు పడిపోయింది, నేను కొత్త మీరలా ఉడికిపోతున్నాను, కాపాడండి ట్రాయ్. అందరూ పరిగెత్తుకుంటూ చిచ్చుకాకి దగ్గరకొచ్చారు. చోటు తుని వెళ్లి ఆవిడ్ని ఆటో లోపల నుండి బయటికి లాగారు. ఏమైంది చిచ్చు, కాలిందా? చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ, కాలలేదు చోట, ఆ సోప్ చాలా వెచ్చగానే ఉంది, కానీ నా కొత్త పట్టు చీరంతా మిరియాల రసం వాసన వస్తుంది, నేను ఇప్పుడు నడిచే సూప్ డబ్బాలాగా అయిపోయాను. బన్ను చిలుక దోశ తింటూ అక్కడికొచ్చి, అంటే మీ దోశ మాత్రం కేక, ఎంత పరిగెత్తినా దానికి న్యాయం జరిగింది, కానీ నెక్స్ట్ టైం ఆర్డర్ పెడితే హోమ్ డెలివరీ ఇవ్వండి, ఇలా రోడ్ల మీద పరిగెత్తిచ్చేస్తే నేనేమీ తినలేను. లూసీ పౌరం నవ్వుతూ, చిచ్చు, నీ మీల్స్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ నీ ఆటోకి బ్రేకులు వేయడం మర్చిపోతే మీల్స్ ఆన్ వీల్స్ విత్ రన్నింగ్ రేస్ అయిపోతుంది. చిచ్చుకాకి కోపం తగ్గించుకుని సిగ్గుతో నవ్వుతూ, సారీ ఫ్రెండ్స్, హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాను, కానీ ఫస్ట్ డే కదా, చిన్న చిన్న తప్పులు సహజం. పర్లేదులే చిచ్చు, నీ ఐడియా మాత్రం నిజంగా గ్రేట్. రూమ్ రెంట్లు కట్టలేని వాళ్లకు ఇలా ఫుడ్ ట్రక్ పెట్టుకోవడం చాలా తెలివైన పని. ఈ రోజు నుండి నీ బిజినెస్ హిట్ అవడం ఖాయం. ఆ రోజు నుండి చిచ్చుకాకి ఆటో డ్రైవింగ్ బాగా నేర్చుకుంది. రోజు ఉదయం ఒక వీధిలో, సాయంత్రం ఇంకో వీధిలో ఆటో ఆపుకుని వేడివేడిగా ఫుడ్ అమ్మడం స్టార్ట్ చేసింది. ఒక వారం తర్వాత కొంగ అంకుల్ తన ఖాళీ రూమ్ ముందు నించొని ఏడుస్తున్నాడు. అయ్యో, నా రూమ్ కి ఒక్కడు కూడా రెంట్కి రావట్లేదు. ఆ చిచ్చుకాకి ఆటోలో ఫుడ్ అమ్ముతుంటే ఊరి జనమంతా అక్కడే తింటున్నారు. నా రూమ్ రెంట్ 10,000 నుండి 5,000కి తగ్గిస్తా అన్నా ఎవరూ రావట్లేదు. నేను పెద్ద తప్పు చేశాను. అప్పుడే చిచ్చుకాకి తన ఆటో వేసుకుని హారన్ కొడుతూ వచ్చింది. పాం పాం అంటూ, హలో కొంగ గారు, బంపర్ బిర్యానీ కావాలా? నా బిజినెస్ సూపర్ ఫాస్ట్ గా రన్ అవుతుంది, మీకు కావాలంటే నా ఆటోకి క్లీనర్ గా జాయిన్ అవ్వండి, నెలకు 2,000 ఇస్తా. కొంగంకుల్ సిగ్గుతో తలదించుకుని, సారీ చిచ్చు, నేను కక్కుర్తి పడి రెంట్ ఎక్కువ అడిగాను, నా బుద్ధి గడ్డి తింది. బన్ను చిలుక ఆటోలో నుండి తల బయటికి పెట్టి, అంటే డ్రైవ్ చెయ్యండి, ఆ పక్కింటి దగ్గర ఎవరో హెడ్ లైట్ హల్వా ఆర్డర్ పెట్టారు, త్వరగా వెళ్ళాలి. వస్తున్నాను రా బన్నుగా. కొంగంకుల్తో, చూసారా, నాకు రెంట్లు కట్టే కష్టం లేదు, గుండెల్లో భయమో లేదు,
నా ఆటో నా రూల్స్. బాయ్. చిచ్చుకాకి ఆటోని తీసుకుని ఊరి మధ్యలోకి పుర్రమంటూ వెళ్ళిపోయింది. బండుగాడు ఆటో లోపల కూర్చొని హల్వా తింటూ ఆనందంగా ఉన్నాడు. అర్ధరాత్రి తెలియని చుట్టాలు. చిచ్చుకాకి చోటు చిలుక తమ పిల్లల్ని తీసుకుని పక్క ఊరికి ఏదో పని మీద వెళ్తారు. కాని రాత్రి అయిపోవడంతో వాళ్ళకి ఎక్కడ పడుకోవాలో అర్థం కాదు. రాత్రి 8 గంటలు. కొత్త ఊరు. చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళ పిల్లలు అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద నిల్చొనున్నారు. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నాకు ఆకలేస్తుంది, ఎక్కడైనా ఒక హోటల్ చూసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చెయ్యవే, నేను ఇంకా నడవలేను. ఒరే బన్ను, ఇది మన ఊరు కాదురా, కొత్త ఊరు. ఇక్కడ హోటల్స్ ఏమీ లేవు. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ఇంట్లో పడుకుందాం. తెలిసిన వాళ్ళు ఎవరుంటారు చోట? నాకు చాలా భయంగా ఉంది. దోమలు కూడా కొడుతున్నాయి. ఈ రోజు రాత్రి మనం ఈ చెట్టు కిందనే పడుకోవాలేమో. అమ్మో, నేను చెట్టు కింద పడుకోను, నాకు భయం. సడన్ గా ఆ చెట్టు అవతల వైపు నుండి 2 పక్షులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. వాళ్ళు మహీగ్రద్ద, లూసీ పావురం. చూసావా లూసీ, మొన్న తుని పిచ్చుక ఇంటికి ఎవరో కొత్త పక్షులొచ్చారు. నేను ఎవరు తుని వీళ్ళు అని అడిగితే మా చుట్టాలేమో మహి గారు అని చెప్పింది. కానీ నాకు తెలిసి వాళ్ళు ఎవరో తునికి కూడా తెలియదు. అవును మహి గారు, ఎవరైనా సరే రాత్రిపూటొచ్చి మేము మీ చుట్టాలమని ఎవరు చెప్పినా చాలు, తుని పిచ్చిది నమ్మేస్తుంది. వాళ్ళని ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళిచ్చి కడుపు నిండా భోజనం పెట్టి మరీ పడుకోబెట్టుకుంటుంది. ప్రపంచంలో అంత పిచ్చిది ఎవరైనా ఉంటారా? చుట్టాలని అబద్ధం చెప్తే నమ్మేస్తుందా? ఏంటో ఏవో. సరే పద, ఇంటికి వెళ్దాం. మహి, లూసీ అక్కడి నుండి వెళ్లిపోయారు. కాని ఆ మాటలు విన్న చిచ్చుకాకి బుర్రలో ఒక పెద్ద ఐడియా బల్బు వెలిగింది. చిచ్చుకాకి గుసగుసగా ఆనందంతో, చోట చోట, విన్నావా ఆ మాటలో? మన కష్టాలు తీరిపోయాయి. మనకి 5 స్టార్ హోటల్ లాంటి అకామిడేషన్ ఫ్రీగా దొరికింది. ఏం మాట్లాడుతున్నావు చిచ్చు? ఎక్కడుంది హోటల్? హోటల్ కాదు, ఆతోనే పిచ్చుక ఇల్లు. ఎవరు వెళ్ళి మేం మీ చుట్టాలవన్నా లోపలికి రాణిస్తుందట, భోజనం పెడుతుందట. మనం ఎప్పుడే వెళ్ళి మేము మీ చుట్టాలవని చెప్తాం. ఈ రాత్రికి హాయిగా తిని పడుకోవచ్చు. అమ్మో, అబద్ధం చెప్పడమా? అది తప్పు కదా చిచ్చు. వాళ్ళు కనపడితే మనల్ని కొడతారు. ఎవరు కనిపెడతారు? ఆతోని చాలా అమాయకురాలట. నువ్వు నా వెనకాలండే నేను చెప్పేది విని చాలు. బన్ను, నీకు బిర్యానీ కావాలి కదా, పద ఆతుని ఇంటికి వెళ్దాం. ఆహా, బిర్యానీ పెడితే నేను ఎవరికి చుట్టంగా అయినా యాక్ట్ చేస్తాను. పదండి. రాత్రి 8:30. తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక చిన్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. పక్కనే ఒక చిన్న మంచం వేసుకుని ఆవిడ కూతురు బుజ్జి పిచ్చుక కూర్చునుంది. చిచ్చు, చోటు పిల్లలు అందరూ అక్కడికొచ్చారు. చిచ్చుకాకి సడన్ గా ఏడుపు స్టార్ట్ చేసింది. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, అయ్యో తుడి, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. నా కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి. నన్ను గుర్తుపట్టావా? నేను నీ నీ చోటుని గిల్లి ఏం చుట్టమని చెప్పాలి అని సైగ చేసింది. చోటు చిలుక కంగారుగా, మేము మీ తాతయ్య గారి తమ్ముడి వరుస వాళ్ళం. అవునవును, మీ తాతయ్య గారి తమ్ముడి కూతుళ్ళ పెట్టడం. తుని పిచ్చుక వంట ఆపి ఆశ్చర్యంగా చూస్తూ, తాతయ్య గారి తమ్ముడి బిడ్డలా? మీరు నా చుట్టాలా? అవును తుని, చిన్నప్పుడు నిన్ను నా ఓడిలో పెట్టుకుని ఆడించారు. నువ్విప్పుడు అంత పెద్దదానివైపోయావు. మాకు ఈ ఊర్లో ఎవరో తెలియదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. బన్ను చిలుక పొట్ట పట్టుకుని, అవును పిన్ని, మేం మీ చుట్టాలమే. చుట్టాలకి ఆకలేస్తుంది. పొయ్యి మీద ఏం వండుతున్నారు? వాసన భలే వస్తుంది. బుజ్జి పిచ్చుక లేచొచ్చి, అమ్మా, ఎవరు వీళ్ళు? మనకి నిజంగానే చుట్టాలున్నారా? తుని పిచ్చుక చాలా సంతోషంగా మొహంలో చిన్న నవ్వుతూ, ఉంటారులే బుజ్జి, మనుషులన్నాక ఎవరో ఒకరు చుట్టాలుంటారు కదా. ఆయన చుట్టాలు ఇంటి ముందుకొచ్చాక అలాగే నిలబెడతారా? రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. చిచ్చుకాకి మనసులో, అబ్బా ఎంత పిచ్చిది, నేనేం చెప్పినా నమ్మేస్తుంది. సరే తుని, చాలా అలసిపోయాం. తుని పిచ్చుక వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చాప వేసి కూర్చోబెట్టింది. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. వంట ఇప్పుడే అయింది, సంతోషంగా కూర్చోండి, ఆకులలో వేడిగా వడ్డిస్తాను. తుని అందరికీ ఆకులేసి వేడివేడి అన్నం, పప్పు, వంకాయ కూడా నెయ్యి వడ్డించింది. పిల్లలకిష్టమని 2 అప్పడాలు కూడా వేయించింది. బన్ను చిలుక లొట్టలేసుకుంటూ తింటూ, వావ్ పిన్ని, నీ వంట మా అమ్మ వంట కంటే అదిరిపోయింది. ఈ వంకాయ కూరలో నెయ్యి వేశారు చూడండి, నా పొట్ట స్వర్గంలో తేలుతుంది. పొరి పన్ను, మెల్లగా తిను, వంట చాలా బాగుంది తుని.
మేము సడన్ గా వచ్చినా కూడా ఇంత ప్రేమతో పెడుతున్నావు. అందులో ఏముందిలే, మీరు మా చుట్టాలు కదా, కడుపు నిండా తినండి. రోజు మా ఇద్దరి కోసమే వండుకుంటాను. ఈ రోజు ఇల్లు కలకలలాడుతుంది. అవును, నాకు కూడా కొత్త ఫ్రెండ్స్ దొరికారు. చిన్ను పన్నుతో నేను ఆడుకుంటాను. భోజనమయ్యాక తుని వాళ్ళ కోసం మంచాలు వేసింది. తను బుజ్జి మాత్రం నేల మీద చాప వేసి పడుకున్నారు. తోని మేం మంచం మీద, మీరు నేల మీదరా. ఇదేం బాగాలేదు. పర్వాలేదు, మీరు అతిథులు, మీరు హాయిగా పడుకోండి. శుభరాత్రి. అందరూ పడుకున్నారు. కాని చిచ్చుకాకి చోటు చిలుకకి నిద్ర పట్టలేదు. ఉదయం 6 గంటలు. తుని అప్పుడే లేచి ముగ్గు వేస్తోంది. లోపల చిచ్చుకాకి చోటు చిలుక లేచి కూర్చున్నారు. ఇద్దరి మొహాల్లో తెలియని బాధ, తప్పు చేశామనే అపరాధ భావముంది. చిచ్చుకాకి గుసగుసగా, చాట, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఈ తోని పిచ్చుక ఎంత మంచిది. మనం అబద్ధం చెప్పినా కూడా మనల్ని నమ్మి మంచి భోజనం పెట్టి ఆవిడ నేల మీద పడుకొని మనకు మంచం ఇచ్చింది. అవును చిచ్చు, నాకు కూడా చాలా సిగ్గుగా ఉంది. పొట్టకోటి కోసం ఇంత మంచి పక్షులని మోసం చేశాం. ఇలాంటి వారిని మనం మోసం చేయడం చాలా తప్పు. మనం ఎంత పిసినారులమో. ఆవిడ అంత దాతృత్వం కలది. నేను తట్టుకోలేకపోతున్నా. పద, వెళ్ళి నిజం చెప్పేద్దాం. వాళ్ళు కొట్టినా సరే, కానీ అబద్ధంతో బ్రతకలేను. ఇద్దరూ కలిసి బయట ముగ్గు వేస్తున్నా తుని బుజ్జిల దగ్గరికి వెళ్లారు. ఇద్దరి తలలు భారంగా వంగిపోయున్నాయి. తుని, మేము నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. రాత్రి హాయిగా నిద్ర పట్టిందా? టిఫిన్ కి ఏం వండమంటారు? చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, టిఫిన్ అద్దుతోని మేము ఒక పెద్ద తప్పు చేశాం. మేం మీ తాతయ్య తమ్ముడు పిల్లలం కాదు. అసలు మేం మీ చుట్టాలమే కాదు. మేం పక్క ఊరి వాళ్ళం. రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియక మహిగారి మాటలు విని, నీకు తెలివి లేదని చుట్టాలమని అబద్ధం చెప్పి నిన్న మోసం చేశాం. మాకు కాసింత భోజనం కోసం దొంగ నాటకం ఆడాం. మమ్మల్ని క్షమించుతూనే. అవునతని, నీలాంటి స్వచ్ఛమైన మనిషిని మోసం చేశాం. మమ్మల్ని తిట్టు, బయటికి గంటై, మేము అర్హులం కాదు. చిచ్చు చోటు తలలు దించుకుని ఏడుస్తున్నారు. కాని తుని పుచ్చి ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుని గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశారు. తుని పుచ్చి నవ్వడం చూసి చిచ్చు చోటుకి ఆశ్చర్యం వేసింది. చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటితోనే మేం మోసం చేశామని చెప్తుంటే మీరు నవ్వుతున్నారు. మాపై మీకు కోపం లేదా? మీకు అబద్ధం చెప్పాం కదా. తుని పిచ్చుక నవ్వాపి మంచిగా స్మైల్ ఇస్తూ, చిచ్చు, మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మా చుట్టాలు కాదని నాకు మీరు వచ్చిన నిమిషంలోనే తెలుసు. మా తాతయ్యకి తమ్ముడు ఎవ్వరూ లేరని నాకు తెలుసు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి, మేం చుట్టాలు కాదని ముందే తెలుసా? అయినా మమ్మల్ని లోపలికి రానిచ్చావు. భోజనం ఎందుకు పెట్టావు? తుని పిచ్చుక మొహంలో చిన్న బాధ కనిపించింది. ఆవిడ కళ్ళల్లో కన్నీరు తిరిగింది. చెప్తాను. మీరు నా చుట్టాలు కాదని తెలిసి కూడా నేను లోపలికి ఎందుకు రానిచ్చానో తెలుసా? ఎందుకంటే నాకెవరూ లేరు. నాది ప్రేమ పెళ్లి. మా ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకున్నాక వాళ్ళు నాతో మాట్లాడడం పూర్తిగా మానేశారు. నన్ను వదిలేశారు. అయ్యయ్యో, మరి మీ భర్త? తుని పిచ్చుక కన్నీరు తుడుచుకుంటూ, నా కూతురు బుజ్జి పుట్టిన తర్వాత 2 నెలలకే నా భర్త నన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్లిపోయాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. తను చేసిన మోసం మా ఇంట్లో వాళ్ళకి చెబితే, నువ్వే చేసుకున్న తప్పు, ఇప్పుడు ఏం లాభం అని నన్ను మా ఇంట్లోకి రానివ్వలేదు. దేవుడా, ఎంత కష్టం వచ్చింది తుని నీకు. అప్పటి నుండి ఎవరు మా ఇంటికి వచ్చేవారే కాదు. ప్రపంచంలో మేమిద్దరమే ఒంటరి వాళ్ళం అయిపోయాం. ఏ పండుగొచ్చినా, ఏ పూట వచ్చినా మా ఇంటికి ఒక్క బంధువు కూడా వచ్చేవాడు కాదు. ఒంటరిగా తింటూ, ఒంటరిగా ఏడుస్తూ బ్రతికేవాళ్ళం. కానీ ఒకరోజు వేరే ఊరు నుండి ఎవరో వచ్చారు. వాళ్ళు మీలాగే మాకు చుట్టాలమని అబద్ధం చెప్పారు. మా అమ్మకి తెలిసి వాళ్ళు చుట్టాలు కాదని. కానీ ఆ ఒక్క రోజు వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో నవ్వులు వినిపించాయి. ఎవరో ఒకరు మాతో మాట్లాడడానికున్నారని ఆనందం వేసింది. అవును చిచ్చు, అప్పటి నుండి నా కోసం నా రక్త సంబంధాలు రాకపోయినా మీలాంటి వాళ్ళు చుట్టాలనే పేరుతో వస్తున్నారు కదా అని నేను సంతోషపడుతున్నాను. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నా ఇల్లు కూడా నిండుగా ఉంటుంది. నేను ఎవరికైతే వంట చేస్తున్నానో వాళ్ళు తింటూ ఉంటే నాకు నా వాళ్ళు తింటున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే మేము అప్పటి నుండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటాం. వాళ్ళు అబద్ధం చెప్పినా వాళ్ళల్లో మా చుట్టాలని చూసుకుంటాం. టూని చెప్పిన మాటలు విన్నాక చిచ్చుకాకి చోటు చిలుకల గుండెలు కరిగిపోయాయి. వాళ్ళ కళ్ళ నుండి కన్నీరు ధారలుగా వస్తుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, తుని, మాకు తెలియదు తుని. నీ చిరునవ్వు వెనక ఇంత పెద్ద శోకం ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు దేవతవుతుని. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఎంత ప్రేమనివ్వరు. అవును తుని, ఒంటరిగా ఉండి కూడా నువ్వు ప్రేమని పంచుతున్నావు.
మేము స్వార్థంతో వచ్చి నీ ప్రేమని దోచుకుందాం అనుకున్నాం. నువ్వు బాధపడకు తుని. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకుని, ఎప్పటి నుండి నువ్వు ఒంటరివి కాదు తుని. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేశారేమో కానీ ఈ రోజు నుండి మేము నీకు అక్కా చెల్లెల్లా ఉంటాం. ఇది అబద్ధం కాదు, నిజం. అవును, మీరు కూడా మా ఇంటికి రండి. మీరు ఇప్పటి నుండి మా చుట్టాలు, మా ఫ్యామిలీ. ఈ పిల్లలందరూ అన్న తమ్ముళ్ళు. ఈ రోజు నుండి మన బంధం ఎప్పటికీ తెగిపోదు. బన్ను చిన్ను కూడా వచ్చి బుజ్జికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అవును పిన్నే, ఇప్పటి నుండి నేను నీ సొంత అల్లుణ్ణి. నువ్వెప్పుడు బిర్యానీ చేసినా నేను వచ్చేసి తినేస్తాను, ప్రామిస్. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్. నాకిప్పుడు నిజమైన ఫ్యామిలీ దొరికింది. ఆ ఉదయం ఆ పక్షుల మధ్య అబద్ధంతో మొదలైన పరిచయం ప్రపంచంలోని అతి స్వచ్ఛమైన గట్టి బంధంగా మారింది. అందరూ కలిసి సంతోషంగా లోపలికెళ్లి కొత్త కుటుంబంతో కలిసి టిఫిన్ చేశారు.